హాయ్ వ్యూవర్స్, నమస్తే. 2025 మే నెలలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు ఒక భయంకరమైన దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కారణమని తేలింది. దీంతో మన భారత ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించింది. అలా మొదలైందే ఆపరేషన్ సింధూర్. అయితే ఈ ఆపరేషన్ ముగిసి చాలా రోజులైంది. కానీ నిన్న మన భారత వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఒక సంచలనమైన ప్రకటన చేశారు. ఈ ఆపరేషన్లో 5 పాకిస్తాన్ యుద్ధ విమానాలను, ఒక పెద్ద నిఘా విమానాన్ని కూల్చివేశామని చెప్పారు. అంతేకాకుండా ఈ కూల్చివేతల్లో అమెరికాకు చెందిన F-16 ఫైటర్ ఫాల్కన్ విమానాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్కు F-16 విమానాలను అమ్మింది. వాటిని కేవలం ఉగ్రవాదంపై పోరాడడానికి మాత్రమే ఉపయోగించాలని కఠినమైన నిబంధనలు పెట్టింది. కానీ పాకిస్తాన్ ఆ నిబంధనలను ఉల్లంఘించి భారత్పై దాడులు చేయడానికి వాటిని వాడింది. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంది. మరి ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటే, ఇప్పుడే ఎందుకు చెప్పారు అంటే, ఇది చాలా మందికి వచ్చిన సందేహం. దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 2019 ఫిబ్రవరి 11న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కు చెందిన ఒక ఆత్మాహుతిదారుడు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళ్తున్న భారతీయ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై దాడి చేశాడు. ఈ దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులయ్యారు. అయితే పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని బాలాకోట్ పట్టణానికి సమీపంలో ఉన్న జైష్ మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారని భారత్ ప్రకటించింది. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ వైమానిక దళం ప్రతీకారంగా భారత గగనతలంలోని చొచ్చుకు రావడానికి ప్రయత్నించింది. అప్పుడు జరిగిన పోరాటంలో మన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కారు. కానీ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడితో సురక్షితంగా భారత్కు తిరిగి వచ్చారు. అయితే బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్తాన్ భారత్ చేసిన దాడిని పూర్తిగా ఖండించింది. భారత విమానాలు తమ భూభాగంలోకి వచ్చిన కేవలం ఖాళీ ప్రదేశంలో బాంబులు వేసి వెళ్లిపోయాయని, ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్తాన్ సంకలు గుద్దుకుంటూ చెప్పింది. ఈ విషయంలో భారత్లో కూడా కొన్ని ప్రతిపక్షాల పార్టీలు మరియు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ దాడులకు సంబంధించి పక్కా ప్రూఫ్స్ చూపించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అయితే భారత ప్రభుత్వం తమ దాడులు విజయవంతమయ్యాయని, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారని నిరూపించడానికి కొన్ని ఉపగ్రహ చిత్రాలను, ఇంకా నిఘా సమాచారాన్ని మీడియాకు చూపించింది. అయితే కూల్చివేతకు సంబంధించిన దృశ్యపరమైన ప్రత్యక్ష ఆధారాలను బయటపెట్టలేదు. పాకిస్తాన్ తమ భూభాగంలోని బాలాకోట్ శిబిరానికి అంతర్జాతీయ మీడియాను వెళ్లనివ్వలేదు. ఈ చర్య వల్ల పాకిస్తాన్ ఏదో దాచిపెడుతుందా అని ప్రపంచానికి అనుమానం కలిగింది. ఇక ఇటాలియన్ జర్నలిస్టు ఫ్రాన్సెస్కా మెరీనో లాంటి కొంతమంది విలేకరులు పాకిస్తాన్ అబద్ధాలు చెప్తుందని, భారత్ దాడిలో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చనిపోయారని చెప్పారు. బాలాకోట్ దాడుల సమయంలో భారత్ ఆధారాలు చూపించడానికి కొంత జాప్యం చేసింది. ఈ జాప్యాన్ని పాకిస్తాన్ తమ వాదనకు అనుకూలంగా వాడుకుంది. బాలాకోట్ దాడుల సమయంలో భారత్ ఆధారాలు చూపించలేదని పాకిస్తాన్ చాలా విమర్శలు చేసింది. ఆ అనుభవం నుండి నేర్చుకొని ఈసారి ఎయిర్ ఫోర్స్ పకడ్బందీగా ఉపగ్రహ చిత్రాలు, మీడియా ఫుటేజీలు, ఇతర ఆధారాలు అన్ని సేకరించిన తర్వాతే ఆపరేషన్ సింధూర్ సమయంలో 5 విమానాలని కూల్చివేశామని ప్రకటించింది. అయితే పాకిస్తాన్ను వ్యూహాత్మకంగా నిశ్శబ్దంగా ఉండేలా చేయడమే దీని వెనుక ఉన్న మరో ఉద్దేశం. అమెరికా వంటి దేశాలతో దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి కూడా ఈ విషయం కొంతకాలం బయటకు రాలేదు. అయితే F-16 విమానాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అధునాతన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇవి అమెరికాలో తయారైన మల్టీ రోల్ ఫైటర్ జెట్లు. అయితే F-16 విమానాలు గంటకు 2400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఆకాశంలో ఉన్న లక్ష్యాలను, అలాగే ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగల అనేక రకాల క్షిపణులు మరియు బాంబులను ఈ విమానాలు మోసుకెళ్లగలవు. వీటిని ఒకేసారి గగనతల పోరాటాలకు, భూమిపై ఉన్న లక్ష్యాలపై దాడులకు, ఇంకా నిఘా కార్యకలాపాలకు కూడా ఉపయోగించవచ్చు. పాకిస్తాన్ కూడా అమెరికా నుండి ఈ విమానాలను భారీ ధరకు కొనుగోలు చేసింది. F-16 విమానాలను కూల్చివేయడం భారత సైనిక సామర్థ్యం ఎంత శక్తివంతమైనదో చెప్తుంది. అయితే భారత్ వద్ద ఉన్న రష్యాకు చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో ప్రపంచానికి తెలుస్తుంది. ఇప్పుడు F-16 కూల్చివేత అంశం మరింత చర్చకు దారితీస్తుంది. ఇది ట్రంప్ పరువును మరింత దెబ్బతీసే అవకాశం ఉంది.
భారత్ యొక్క సైనిక సామర్థ్యంపై అంతర్జాతీయ దేశాలకు నమ్మకం పెరుగుతుంది. అధునాతన సాంకేతికత కలిగిన విమానాలను కూడా భారత్ కూల్చగలిగిందంటే భారత సైన్యం ఎంత శక్తివంతమైనదో రుజువవుతుంది. రష్యా నుండి కొనుగోలు చేసిన S-400 అమెరికా విమానాలను కూల్చివేసిందని తేలితే రష్యాకు రక్షణ మార్కెట్లో మంచి పేరు వస్తుంది. ఇది అమెరికా రక్షణ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామం అమెరికాకు దౌత్యపరంగా మరియు రక్షణ పరంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం కాల్పుల విరమణ గురించి. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య నేను మధ్యవర్తిత్వం చేశాను, అందుకే వాళ్ళు కాల్పులు ఆపేశారు, లేకపోతే అణుయుద్ధం వచ్చేది అని చెప్పుకున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారంటే ట్రంప్ వాక్యాలను పూర్తిగా ఖండించారు. ట్రంప్ చెప్పినంత అబద్ధమని తేల్చి చెప్పారు. దీనిపై విదేశాంగ మంత్రి కూడా జయశంకర్ గారు కూడా స్పందించి కాల్పుల విరమణ ఏ మూడో దేశం జోక్యం చేసుకోలేదు అని చెప్పారు. F-16 వంటి శక్తివంతమైన విమానాలను కోల్పోవడం వల్ల పాకిస్తాన్ వైమానిక శక్తి దెబ్బతింది. అందుకే కాల్పుల విరమణకి పాకిస్తాన్ యుద్ధం వద్దు బాబోయ్ అని భారత్ని వేడుకుంది. ఆ తర్వాతే భారత్ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ వైపు నుండి కాల్పుల విరమణకు విజ్ఞప్తి రాగా మన సైనిక దళాలు తమ లక్ష్యాలను సాధించాయని నిర్ధారించుకున్న తర్వాతనే కాల్పులు నిలిపివేశాయని భారత్ ప్రకటించింది. ట్రంప్ చెప్పింది అబద్ధమేనని భారత ప్రభుత్వం పరోక్షంగా కాదు, డైరెక్ట్ గానే చెప్పింది. ఇది ట్రంప్ రాజకీయ ప్రచారం కోసమే చేశారని చాలా మంది విశ్లేషకులు చెప్పారు. ఇప్పుడు కొత్తగా ట్రంప్ భారత్పై కక్ష పెంచుకుని సుంకాలు పెంచుతున్నాడని వార్తలు వస్తున్నాయి. కాల్పుల విరమణ విషయంలో భారత్ తన మాటను ఖండించడం వల్లే ఇలా చేశాడా? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కక్ష కంటే ఎక్కువగా ట్రంప్ వాణిజ్య విధానానికి సంబంధించింది. రష్యా నుండి మనం చమురు కొనడానికి అమెరికా వ్యతిరేకిస్తుంది. చమురు రష్యా నుండి కొనవద్దని భారత్పై ఒత్తిడి చేస్తుంది. అయితే భారత్ అమెరికాకు ఎక్కువ ఎగుమతులు చేసి తక్కువ దిగుమతులు చేసుకుంటుందని ట్రంప్ మొదటి నుండి అసంతృప్తిగా ఉన్నాడు. ఈ లోటును తగ్గించుకోవడానికే ఈ సుంకాలను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను తిరస్కరించడం ద్వారా దేశ భద్రత విషయాల్లో భారత్ ఎవరి ఒత్తిడికి లొంగదని స్పష్టం చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.